వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమం అంటూ కేటీఆర్ హరీష్ నిరసన. కవిత ఎప్పుడు అరెస్ట్ కావాల్సిందంటున్న బీజేపీ కాంగ్రెస్. ఇలా కవిత అరెస్ట్ చుట్టూ జరిగిన హై డ్రామా డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని గంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అధికారులు. కవితను అరెస్ట్ చేయడానికి ముందు కేటీఆర్ హరీష్ రావు ఆమె నివాసానికి వెళ్లారు. కవితను ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. లాయర్కి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అంతకుముందు ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పొచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసుండగా సడన్ గా ఎందుకు ఈ సోదాలని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ కి ముందు మధ్యాహ్నం నుంచి కవిత నివాసం దగ్గర హై డ్రామా నడిచింది. ఆమె ఇంట్లో సోదాల కోసం 10 మంది ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. కవిత నివాసంలో ఈడీ దాడులపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. ఈడీ సోదాలు కొత్తేమీ కాదని అన్నారు. కక్ష సాధింపులకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని చెప్పారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుపోతున్నాయన్నారు ఈటెల. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇన్నాళ్లు విచారణకు సహకరించలేదు కాబట్టే ఈడీ కవిత ఇంటికి వెళ్లిందన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కోరారు కిషన్ రెడ్డి. కవితను ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండాల్సిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కవితను ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా కవిత ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. అరెస్ట్ సమయంలో కవిత నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కార్యకర్తలు సంయమనం పాటించాలని కేటీఆర్ హరీష్ రావు కోరారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. అటు సిఆర్పిసి నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు కవిత. మల్కజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో. బీఆర్ఎస్ కి రామ్ చెప్పబోతున్న మరో ఎంపీ. డబుల్ ధమాకా కొట్టిన బీఎస్పీ. సీఎం రేవంత్ ని కలిసిన మరో మాజీ మంత్రి. ఇటువంటి హాట్ న్యూస్ తెలంగాణ పొలిటికల్ సెగ్మెంట్ లో చూద్దాం. 10 రోజుల గ్యాప్ లో రెండోసారి తెలంగాణలో పర్యటనకు వచ్చారు ప్రధాని మోదీ. హైదరాబాద్ లో మీర్జాల్గూడ నుంచి మల్కజ్గిరి వరకు ప్రధాని మోదీ నేతృత్వంలో రోడ్ షో జరిగింది. మల్కజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థులతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ సాగింది మోదీ రోడ్ షో. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో జాప్యం జరిగింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4:55 రావాల్సిన మోదీ గంట ఆలస్యంగా బేగంపేట చేరుకున్నారు. 6 గంటలకు మల్కజ్గిరిలో రోడ్ షో ప్రారంభమైంది. రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో అశేషంగా హాజరయ్యారు అభిమానులు. అంతకుముందు తమిళనాడు, కేరళలో పర్యటించారు ప్రధాని మోదీ. మోదీ రోడ్ షోలో భాగంగా మల్కజ్గిరిలో హై అలర్ట్ నెలకొంది. రోడ్ షో చేసే మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి కేంద్ర బలగాలు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటైంది. 1.3 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా బ్యారికేడ్స్ నిర్మించి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. రోడ్ షో తర్వాత రాజ్ భవన్ చేరుకుని అక్కడే బస చేశారు ప్రధాని మోదీ. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి మరో షాక్. కాంగ్రెస్ లో చేరనున్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ పసునూరి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేశారన్నది ఆయన ఆరోపణ. పార్టీల గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి అంటూ రేవంత్ సర్కార్ కు చురకంటించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని లెక్కలు చూపించారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారని, రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.
బీఎస్పీకి 2 సీట్లు కేటాయించింది బీఆర్ఎస్. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ సీట్లు బీఎస్పీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. అటు నాగర్ కర్నూల్లో పర్యటించి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు ఫిర్యాదులందాయన్నది ఆరోపణ. క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్న మధుసూదన్ రెడ్డి పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ సమయంలో సీఎం వెంట ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. మొన్న తెల్లం వెంకట్రావు, ఇవాళ దానం నాగేందర్ కలవడంపై తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోద్దంటూ నిర్మల్లో కార్యకర్తలు ఆందోళన చేశారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఇంటి ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాయకులు కార్యకర్తల సంతకాలతో వినతి పత్రం అందజేశారు. ఐకేరెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపే టోటల్ లిస్ట్ రిలీజ్ చేస్తామంటున్న వైసీపీ, రేపటిలోగా అన్నీ సర్దుకుంటా అంటున్న చంద్రబాబు, మాజీ మంత్రికి సీటు గ్యారంటీ లేదన్న జగన్, బాబు బొమ్మే చాలు అంటున్న మాజీ ఎమ్మెల్యే. ఇటువంటి ఆసక్తికరమైన వార్తల్ని ఏపీ పాలిటిక్స్ సెగ్మెంట్ లో చూద్దాం. ఏపీలో వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల రేపు విడుదల కానుంది. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు సీఎం జగన్. 2019 ఎన్నికలకి ముందు కూడా ఇడుపులపాయలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు జగన్. రేపట్లోగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీట్లు రాని వాళ్లు ఆవేదన చెందవద్దని కోరారు. సీట్లు దక్కని సీనియర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 3 పార్టీల మధ్య ఇబ్బందులుంటే కూర్చొని మాట్లాడుకుందాం తప్ప రాద్ధాంతం తగదని సూచించారు. వైసీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఎంపీ మిథున్ రెడ్డి ఆయన వెంటబెట్టుకుని సీఎం జగన్ ని కలిశారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముద్రగడ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ తరఫున ముద్రగడ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా అనే టాక్ నడుస్తోంది. విజయవాడ పార్లమెంట్ స్థానంలో తనపై పోటీ చేయాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు ఎంపీ కేశినేని నాని. 3 లక్షల మెజార్టీతో తానే గెలుస్తానన్నారు. కొడుకునే గెలిపించుకోలేకపోయారంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. మైలవరం సీటును వైసీపీ గెలుచుకుంటుందని కూడా ధీమా వ్యక్తం చేశారు కేశినేని నాని. తిరుపతిలో ప్రచారం ప్రారంభించారు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. కపిలేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తనపై నమ్మకం ఉంచిన పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో జనసేన జెండా ఎగరడం తథ్యమన్నారు. అటు గో బ్యాక్ శ్రీనివాసులు అంటూ ఆయనకు వ్యతిరేకంగా తిరుపతిలో పోస్టర్లు వెలిశాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్. పెనుమలూరు టికెట్ తనకు లేదన్న వార్తతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేశానని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. బీఫామ్ ఇస్తే పార్టీ జెండాతో ఎన్నికలకు వెళ్తా, ఇవ్వకపోతే చంద్రబాబు ఫోటోతో పోటీ చేస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య మరోసారి బహిరంగ లేఖ రాశారు. తన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరడంపై ఆయన స్పందించారు. ఆ విషయంలో తనను తప్పుపట్టొద్దని వేడుకున్నారు. తాను మాత్రం చివరి వరకు పవన్ కోసమే పనిచేస్తానని ఆ లేఖలో రాసుకొచ్చారు. వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మంత్రి కొట్టు సత్యనారాయణకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. నిన్న వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి తాడేపల్లిగూడెం టికెట్ ఇస్తారని, ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొట్టుకు సర్ది చెప్పడానికే సీఎం పిలిచారని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు ఏపీ బీజేపీ నేతలు. పొత్తులో భాగంగా జరిగిన అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలున్నాయని, బీజేపీకి ఇన్ని తక్కువ సీట్లు ఇవ్వడం వెన్నుపోటుతో సమానమని ఆ లేఖలో పేర్కొన్నారు. పొత్తుకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే అభ్యర్థుల విషయంలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. సార్వత్రిక ఎన్నికల నగారాకు మొదలైన కౌంట్ డౌన్. ముందస్తుగానే ముగియబోతున్న రాహుల్ గాంధీ న్యాయ యాత్ర. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయంపై మిస్టరీ. కర్ణాటక మాజీ సీఎంపై పోక్సో కేసు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తల్ని నేషనల్ న్యూస్ సెగ్మెంట్ లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ పై సస్పెన్స్ వీడింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి స్కెడ్యూల్ విడుదల చేస్తారు. జమ్మూ కశ్మీర్ సహా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతపై సర్వే నిర్వహించిన ఈసీ స్కెడ్యూల్ కి సంబంధించిన తుది కసరత్తును పూర్తి చేసింది. లోక్సభతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలు కూడా ఈసీ ప్రకటించనుంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు రేపటితో ఫుల్ స్టాప్ పడబోతోంది. జనవరి 2వ వారంలో మొదలై 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్ని టచ్ చేస్తూ సాగే ఈ యాత్ర ఈ నెల 20న ముగియాల్సింది. కానీ ఎలక్షన్ స్కెడ్యూల్ విడుదల కారణంగా యాత్రను అర్థాంతరంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక ఎంపీ ఎన్నికల ప్రచారంతో బిజీగా కాబోతున్నారు రాహుల్ గాంధీ. నుదుటిపై గాయమైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉంది. తీవ్రంగా రక్తస్రావమైందని, వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు వైద్యులు. ఆమెను వెనక నుంచి ఎవరైనా తోశారా అనే అనుమానాల్ని పార్టీ నేతలు కొట్టిపారేశారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆమె ముందుకు పడ్డారన్నారు. కోల్కతాలోని కాళీఘాట్లోని ఆమె ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. బాండ్స్ కి సంబంధించిన యూనిక్ నంబర్లను తెలియజేయలేదని, ఫండ్స్ ఎవరికిచ్చారన్న విషయం ఎలా తెలుస్తుందని నిలదీసింది. సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటు ఎలక్టోరల్ బాండ్స్ పై స్పందించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈడీ, సీబీఐ దాడుల తర్వాతే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశారనడం హాస్యాస్పదమన్నారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదైంది. న్యాయం కోసం యడ్యూరప్ప దగ్గరకు వచ్చిన తన 17 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని ఒక మహిళ ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ పిఎస్లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోక్సో కేసు నమోదు చేశారు. కానీ ఫిర్యాదుదారు గతంలోనూ అనేక మందిపై ఇటువంటి ఆరోపణలు చేశారని తెలుస్తోంది. అటు తనపై వచ్చిన అభియోగాల్ని ఖండించారు మాజీ సీఎం యడ్యూరప్ప. అధికారం కోసం పాకులాడే పార్టీలేవీ ప్రజా సంక్షేమానికి పనికిరావన్నారు ప్రధాని మోదీ. ఇవాళ కేరళ టూర్ వేసిన మోదీ ఎల్జీఎఫ్, యూడీఎఫ్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు కేరళను లూటీ చేశారని, ఇక్కడ కొట్లాడి ఢిల్లీకొచ్చి కౌగిలించుకుంటాయని విమర్శించారు. వాళ్ల చిత్తశుద్ధుల గురించి కేరళ ప్రజలకు తెలుసన్నారు. తమిళనాట ఎన్డీఏ బలోపేతం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. కన్యాకుమారిలో బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీని కలిశారు మాజీ ఎంపీ శరత్ కుమార్, రాధిక దంపతులు. ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కచ్చి అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ తన పార్టీని ఎన్డీఏలో కలిపేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు తిరునల్వేలి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది తొలి అపాచీ ఫైటర్ హెలికాప్టర్. పాకిస్తాన్ సరిహద్దుల్లో జోధ్పూర్ సమీపంలో ఎడారిలో వీటి వినియోగం జరగబోతోంది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది. 81 ఏళ్ల వయసున్న బిగ్ బి 2 రోజుల కిందట కూడా అభిషేక్ తో కలిసి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ చూస్తూ చలాకీగా కనిపించారు.